టాలీలో ఇన్వెంటరీ అకౌంటింగ్ అనేది ఎలా మెయింటైన్ చేయడం జరుగుతుందో మనం డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసి చూస్తాం. ఇక్కడ చూడండి, క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ స్టాక్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మరి ఆ గ్రూపుల కింద కేటగిరీస్ని ఎలా మనం తీసుకోవాలి, అట్లానే ఆ కేటగిరీస్ కింద స్టాక్ ఐటమ్స్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి, ఈ స్టాక్ ఐటమ్స్ని గోడౌన్స్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న గోడౌన్స్లో స్టోర్ చేసే విధంగా మనం ఎలా ఆ ఐటమ్స్ని మెయింటైన్ చేయాలి గోడౌన్స్ ద్వారా. నెక్స్ట్, ఈ స్టాక్ ఐటమ్స్ యొక్క యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ దేంతో ఇస్తాం, నంబర్స్ తోట, కిలోగ్రామ్స్ తోట, ఇట్లా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటి వాటిని క్రియేట్ చేసుకోవాలి. సో ఇవంతా కూడా మనం ఇప్పుడు డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ మీరు ఫ్యూచర్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీ ఫ్యూచర్స్లోకి వెళ్ళిన తర్వాత మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ దీన్ని ఎస్ అని ఇవ్వండి. అట్లానే మెయింటైన్ స్టాక్ కేటగిరీస్ క్రియేట్ చేసే విధంగా కూడా ఎస్ అని ఇవ్వండి. సో ఓకే, యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేసాయండి. అట్లానే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి అకౌంట్స్ ఆర్ ఇన్వెంటరీ ఇన్ఫో అని ఉంది, అందులో అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్ అని ఉంది, దీన్ని ఎస్ సెట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అది సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అలో స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అని ఉన్నాయి, దాన్ని కూడా ఎస్ అని సెట్ చేయండి. సో ఈ రెండు మామూలుగా నో అని ఉంటాయి, ఎస్ అని సెట్ చేయండి. మిగతా అన్నీ కూడా నోగా ఉండాలి ఇన్వెంటరీలో. ఓకే, అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్, స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఇవి ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాల్సి ఉంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ అడ్రసెస్ ఫర్ గోడౌన్స్ ఇట్లాంటివి కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు వాటిలోకి వెళ్ళపోవటం లేదు. సో ఇప్పుడు మీరు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు స్టాక్ ఐటమ్స్ వాటిని ఎంటర్ చేయాలంటే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో చూడండి, క్రియేట్, ఇక్కడ టైప్స్ 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ అండ్ కాంపౌండ్ 2 టైప్స్. నేను సింపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ NOS నంబర్స్ అనమాట, ఫార్మల్ నేమ్ వచ్చేసి నంబర్స్, యాక్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి డజన్స్, DOZ అని సింబల్ ఇచ్చాను, DOZENS, డజన్. అదే కాంపౌండ్ టైప్ అయితే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డజన్ ఎన్ని 12 నంబర్స్. ఓకే, ఒక డజన్ అంటే 12 నంబర్స్ అని అర్థం. ఆ విధంగా కాంపౌండ్ టైప్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఎస్కేప్, ఎస్. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆ విధంగా మీకు కిలోగ్రాములు అయితే కిలోగ్రాములు అట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు గోడౌన్స్ కొన్ని
క్రియేట్ చేసుకోండి. క్రియేట్ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గో డౌన్ అట్ బీచ్ స్ట్రీట్ అని ఇవ్వడం జరిగింది. ప్రైమరీయా మెయిన్ లొకేషన్ కిందన ఇది అని ఇవ్వచ్చు. ఫస్ట్ బై డిఫాల్ట్ మెయిన్ లొకేషన్ అనేది ఉంటుంది. ఓకే, దీన్ని ప్రైమరీ కింద ఇస్తాం. అలో స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, ఎస్. నెక్స్ట్ అట్లానే పార్క్ స్ట్రీట్ అని ఇచ్చాను. ఇది కూడా ప్రైమరీ కింద తీసుకుంటాం. ఇట్లా మెయిన్ ప్రైమరీ గోడౌన్ ఐ మీన్ మెయిన్ లొకేషన్ కాకుండా ఎక్స్ట్రాగా 2 గోడౌన్స్ నేను క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్వెంటరీలో స్టాక్ గ్రూప్స్ క్రియేషన్కి వెళ్తున్నానండి. ఎందుకంటే స్టాక్ ఐటమ్స్ డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు కానీ బట్ స్టాక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కేటగిరీస్ చేస్తూ ఆ కేటగిరీస్ని ఇంకా వాటికి సుపీరియర్గా గ్రూప్స్గా మెయింటైన్ చేస్తే మీకు అండర్స్టాండబుల్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అనమాట ఇన్వెంటరీ మెయింటెనెన్స్లో. సో ఫస్ట్ నేను స్టాక్ గ్రూప్స్ తీసుకుంటున్నాను. సో క్రియేట్ సపోజ్ హార్డ్వేర్ అనే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేశాను. ప్రైమరీ క్వాంటిటీ దీనికి యాడ్ చేయాలనేది నో. అట్లనే సపోజ్ సాఫ్ట్వేర్ అని ఇంకొకటి తీసుకున్నాను. ఓకే, 2 గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ కేటగిరీస్ క్రియేట్ చేస్తున్నాను. ఇమేజిన్ ఆ స్టాక్ కేటగిరీస్ అనేటివి ఆ గ్రూపుల కింద ఉన్నాయనుకోండి. సింగిల్ కావచ్చు, మల్టిపుల్ కావచ్చు, అలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను ఆల్ ఐటమ్స్ నేమ్ ఆఫ్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ కింద హెచ్సిఎల్ అనేది క్రియేట్ చేసాం. అట్లానే హెచ్పి అనేది క్రియేట్ చేసాం. ఓకే, 2 కేటగిరీస్ అన్నమాట హార్డ్వేర్ కింద. అట్లనే సాఫ్ట్వేర్స్ కింద మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆల్ ఐటమ్స్ మీరు సింగిల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాఫ్ట్వేర్స్ కింద ఆపరేటింగ్ సిస్టమ్స్, అట్లనే డేటాబేసెస్, అట్లనే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, ఇట్లా 3 కేటగిరీస్గా క్రియేట్ చేయడం జరిగిందండి. లేదంటే మీరు కంపెనీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, అట్లనే సన్ మైక్రో సిస్టమ్స్, ఇట్లా అన్నమాట. సో వన్స్ కేటగిరీస్ మీకు కావాల్సినటువన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టాక్ ఐటమ్స్లోకి ఎంటర్ కండి. స్టాక్ ఐటమ్ సింగిల్ స్టాక్ ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టాక్ ఐటమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్ అనుకుందాం. మానిటర్ అండర్ ఏంటిది, ఏ గ్రూప్ కింద ఇది, హార్డ్వేర్. కేటగిరీ ఏంటి, హెచ్సిఎల్ హెచ్పినా, ఈ రెండిట్లో ఏ కేటగిరీకి సంబంధించింది, హెచ్సిఎల్ అనుకుందాం. యూనిట్స్ ఏంటి, మెజర్మెంటు, నంబర్స్. సెట్ స్టాండర్డ్ రేట్స్ ఏమన్నా సెట్ చేయాలా, నో, అట్లనే వదిలేస్తాం. రేట్ ఆఫ్ డ్యూటీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనమాట, 2% అట్లా ఏదో అనుకున్నాం. టారిఫ్ క్లాసిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ బిహేవియర్ వచ్చేసి కాస్టింగ్ మెథడ్ యావరేజ్ కాస్ట్, అంటే టోటల్ మొత్తంగా సేల్ అయిన వాటిని డివైడెడ్ బై
మొత్తం వచ్చిన అమౌంట్ తోటి తీసుకుని యావరేజ్ కాస్ట్ ఆ మెథడ్ మీద క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ కూడా యావరేజ్ ప్రైస్ మీదనే ఉంటుంది. అంటే ఒకసారి ఎక్కువ అమ్మొచ్చు, అది ఒకసారి తక్కువ అమ్మొచ్చు డిఫరెంట్ టైమ్స్లో. ఓకే, అట్లాంటివంతా కూడా మీరు సెట్ చేయొచ్చు. ఇంకా వేరే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఓకే, యావరేజ్ ప్రైసే ఇచ్చేస్తాం. నెక్స్ట్, ఇగ్నోర్ ఇఫ్ డ్యూ టు ఫిజికల్ కౌంటింగ్. ఇగ్నోర్ డిఫరెన్స్ డ్యూ టు ఫిజికల్ కౌంటింగ్. ఫిజికల్ కౌంటింగ్గా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయాలా? నో. ఇగ్నోర్ నెగిటివ్ బ్యాలెన్సెస్. నెగిటివ్ బ్యాలెన్సెస్ వచ్చినప్పుడు మెసేజ్ ఏమి రాకుండా ఇగ్నోర్ కావాలా? నో. ట్రీట్ ఆల్ సేల్స్ యాజ్ న్యూ మ్యానుఫ్యాక్చరర్. కొత్త మ్యానుఫ్యాక్చరర్, అన్ని సేల్స్ కొత్త వారి దగ్గర నుంచే వస్తున్నాయి. నో. ట్రీట్ ఆల్ పర్చేజెస్ యాజ్ కన్జ్యూమ్డ్. అన్ని కొన్నటువన్నీ కన్జ్యూమ్ అయినట్టు ట్రీట్ చేయాలా? నో. తర్వాత ట్రీట్ ఆల్ రిజెక్షన్స్ ఇన్వర్డ్ యాజ్ స్క్రాప్. రిజెక్ట్ అయినటువన్నీ స్క్రాప్గా తీసుకోవాలా? నో. మీకు ఏ ఎస్ కావాలో అవి ఎస్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ సపోజ్ 10 మానిటర్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఎంటర్ కొట్టగానే మీకు గోడౌన్ అడుగుతుంది. మెయిన్ లొకేషనా, పార్క్ స్ట్రీటా, బీచ్ స్ట్రీటా? బీచ్ స్ట్రీట్ అని ఇస్తున్నాను. రేట్ ఏంటి? ఒక్కొక్క దాని రేటు 5000 పర్. సో టోటల్గా 10 into 5000 50,000 వచ్చేయడం జరిగింది. సో ఫైనల్గా యాక్సెప్ట్. అట్లా సింగిల్ స్టాక్ ఐటమ్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండర్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్, నేమ్ ఆఫ్ ద ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ MS Office, అండర్ సాఫ్ట్వేర్ కేటగిరీ ఏంటి? ఎవరిది? మైక్రోసాఫ్ట్ కింద తీసుకుందాం. యూనిట్స్ నంబర్సే తీసుకుంటాం, లేదంటే అది మీ ఇష్టం, డజన్స్గా కూడా తీసుకోవచ్చు. ఓపెనింగ్ క్వాంటిటీ ఎంత? మనం MS Office సాఫ్ట్వేర్ ఒక 20 తెప్పించుకున్నాం. సో ఎక్కడ ఉంది ఇది? పార్క్ స్ట్రీట్ అని ఇస్తాం. రేట్ ఎంత? 2000 అనుకుందాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోస్ XP సాఫ్ట్వేర్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ అనే దాని కింద కానీ పెట్టుకోవచ్చు కేటగిరీ. నెక్స్ట్ నంబర్స్, ఇది 10 నెంబర్స్ తెప్పించుకున్నాం. ఇది మెయిన్ లొకేషన్లో ఇస్తాం. నెక్స్ట్ రేటు 6000. సో ఈ విధంగా మనం స్టాక్ ఐటమ్స్ని వీటిని ఎంటర్ చేసి చూడొచ్చు. అయితే డిస్ప్లే కానీ ఆల్టర్ కానీ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మిగతా ఇంతకు ముందర మనం అకౌంట్స్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చూడొచ్చు. స్టాక్ సమ్మరీ, ఓకే. అట్లానే డిస్ప్లేలో కూడా కొన్ని చూడొచ్చు. అయితే నెక్స్ట్ కంప్లీట్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో